చిల్లకూరు మండలం ఓడూరు పంచాయతీ పున్నపువారిపాలెంలో జాతీయ రహదారి వరకు తారు రోడ్డు నిర్మాణం కోసం MGNREGS రూపాయలు 4 కోట్ల నిధులతో శంకుస్థాపన చేసి ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పాషిం సునీల్ కుమార్. ప్రజాదర్బార్లో అధికారులందరూ పాల్గొనాలి, పని చెయ్యకపోతే వెళ్లిపోవాలి, పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సదరన్ సర్టిఫికెట్ల కోసం డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సైడ్ కి మీ తలకి వెనక్కి రండి అన్న చెప్పేసి కొద్దిగా ఇవ్వండి కొద్దిగా నుంచి 13 కిలోమీటర్లు పునఃపాలెం వరకు NREGS కింద దాదాపు 4 కోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి నిజాయితీపరుడు ధైర్యశాలి మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా లోకేష్ బాబు గారు నాయకత్వం ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్నటువంటి రోడ్ని మేము అడిగిన వెంటనే మా కలెక్టర్ గారు, మా పీడీ గారు, మా డిఈ రమణయ్య గారికి మరొకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలు లాంగ్ పెండింగ్. ఆ రోజు ఎలక్షన్ జరిగినప్పుడు మాట ఇచ్చాం, నాని గారు మేము ఇద్దరం మాట ఇచ్చాం, ఖచ్చితంగా పునఃపాలెం రోడ్డు ఇస్తామని చెప్పాం. అట్లాగే ఇక్కడ 4 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ 4 ఇండస్ట్రీలు కూడా ఇప్పుడు మాకు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వాళ్ళు పాపం ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ముఖ్యంగా దాంట్లో మధు గారు నిజంగా ఇంట్రెస్ట్ పెట్టి మాకంతా చెప్పి ఈరోజు ఈ రోడ్డు అవసరం అన్న ఇబ్బంది, ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ 5,000 మంది గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారన్న. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు వేయించండి అన్న అని నాని గారికి మాకు చెప్పిన తర్వాత మేము ఈ రోడ్డుని ఈరోజు పెద్దల సహాయ సహకారాలతో ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా శంకుస్థాపన చేశాం. త్వరలో కూడా ఈ రోడ్డు కంప్లీట్గా పూర్తయ్యే వ్యవహారం అని చెప్పి నేను తెలియజేస్తూ, ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం. అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీలో నిజంగా ఆయన దయ వల్ల ఈరోజు ఇట్టాట్ రోడ్లన్నీ ఎక్కడైతే ఊర్లకి లింక్డ్ రోడ్లు ఉంటాయో అవన్నింటినీ కూడా ఎస్టిమేషన్ చేసి పంపిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ ఇస్తున్నారు. కాబట్టి మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి రోడ్లు ఎక్కడైనా ఉండా కూడా మాకు ఐడెంటిఫై చేసుకొని చెప్తే ఖచ్చితంగా వాటిని కూడా శాంక్షన్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.